ప్రియమైన దైవజనాంగమ, దేవుడు అనంత జ్ఞాని, మహాజ్ఞాని. ఆయనను మించిన జ్ఞానవంతుడు ఈ భూమి మీద కానీ, పరలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ మరొకడు లేడు. ఆయన ఒక్కడే అనంత జ్ఞాని, ఆయన ఒక్కడే సర్వజ్ఞాని, ఆయన ఒక్కడే మహాజ్ఞాని, ఆయన మాత్రమే జ్ఞాని. జ్ఞాని అయిన దేవుడు ఈ భూలోకాన్ని సృజించి, మానవులుగా మనల్ని అందరినీ సృజించి, మనకు కావాల్సినటువంటి జానుడు పొట్టకి, దేనికి? జానుడు పొట్టకి. మనం అప్పుడప్పుడు చెప్తుంటాం ఒక సామెత, జానుడు పొట్టకి గుప్పెడు మెతుకులు అంటాం. ఏంటట? జానుడు పొట్టకిన్నట గుప్పెడు మెతుకులు. మాట వరుసకు అంటాం, కానీ గుప్పెడు మెతుకులు రోజు తింటున్నావా? అవి సరిపోక ఎన్ని రకాలు తయారు చేసుకున్నాం. కువైట్లో తిండి వేరు, ఇండియాలో తిండి వేరు, చైనా పోతే తిండి వేరు, జపాన్ పోతే తిండి వేరు, రష్యా పోతే తిండి వేరు, లెబనీస్ వాళ్ళ తిళ్ళు వేరు, వియత్నాంలో ఒక తిండి, శ్రీలంకలో అదే మరో తిండి. ఇంకా అలా ప్రపంచం అంతా తిరిగి చూస్తుంటే ఒక దేశంలో పండే ఫ్రూట్స్ మరో దేశంలో పండవు, ఒక దేశంలో లభించేటువంటి ఆహార పదార్థాలు మరో దేశంలో లభించవు. ఇలాగా ప్రపంచంలో ఆయా జాతులు, ఆయా ప్రాంతాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న ఆహారపు అలవాట్లు కావాల్సినంత పెట్టాడు. మనం కూడా రోజు ఒకటే తినట్లా, రకరకాల తింటూ ఎదుగుతూ వచ్చాం, ఇంకా ఎదుగుతున్నాం. మనకు వెరైటీలు కావాలి, వెరైటీలు కూడా తినమా? ఇదేదో వెరైటీ ఫుడ్ అండి, ట్రై చేస్తారా అంటే ఏం చేస్తున్నారు మీరు? ట్రై చేస్తారా, చేయరా? అడుగడుక్కునే దుబాయ్ నిండవే పెద్ద వ్యాపారం జరుగుతుంది ఇక్కడ, మామూలు వ్యాపారం కాదు. సరే, ఎవరికి ఏది నచ్చితే తింటున్నాం, చక్కగా బాడీ పెంచుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, బలంగా ఉంటున్నాం. కొంతమంది తిని మరీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, కొంతమంది తిని ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. అంటే ఆరోగ్యం బాగు చేసే తిండి ఉంది, ఆరోగ్యం పాడు చేసే తిండి ఉంది. అన్ని రకాల తిళ్ళు తినేస్తున్నాం. మొత్తం మీద అయితే ఏదో జీవితాన్ని గడిపేస్తున్నాం. పైపెచ్చి చివరికి అందరూ చెప్పే ఒక మాట ఏంటంటే, ఎన్ని పాటలు పడినాయి, పాటలన్నీ దేనికోసమట? పొట్ట కోసమట. పాటలన్నీ దేనికోసమట? పొట్ట కోసమట. జానెడు పొట్టకు గుప్పెడు మెతుకులు, కూటి కొరకు కోటి విద్యలు. ఈ విద్యలన్నీ దేనికోసం అంటే కూటి కోసమే. గట్టిగా మాడితే ఆ కూటి కోసమే పని చేస్తున్నాం, ఆ కూటి కోసమే ప్రయాణాలు చేస్తున్నాం, ఆ కూటి కోసమే కష్టపడుతున్నాం. అందుకే ఆ కూడు మనకి జీవనోపాధిగా మారింది. ఆ కూడు లేకపోతే మనిషి బ్రతుకులేదు. కాబట్టి రకరకాల ఆహార పదార్థాలతో మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే తన గ్రంథంలో, నాయనా భోజనాన్ని ప్రేమించండి. ఏం చేయండి? భోజనాన్ని ఏం చేయండి? ప్రేమించండి. భోజనాన్ని గౌరవించండి. భోజనాన్ని ఏం చేయండి? ప్రేమించండి. నెక్స్ట్ గౌరవించండి. భోజనాన్ని ప్రేమించండి, గౌరవించండి, భోజనాన్ని సంపాదించుకోండి. భోజనం కావాలని ఇవ్వమని దేవుణ్ణి అడగండి కూడా. ఎందుకంటే మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని తండ్రిని అడగండి. ఎందుకంటే భోజనానికి సృష్టికర్త ఎవరు? సృష్టికర్త ఎవరు? దేవుడు. దేవుడు తప్ప ఈ భూమి మీద ఏ ఆహార పదార్థాన్ని ఎవ్వరూ ఎప్పటికీ తయారు చెయ్యలేరు. దేవుడే ఎందుకు తయారు చేశాడు? మనుషులుగా మనల్ని చేశాడు కాబట్టి. మనం ఎవరో? ఆయన పిల్లలం కాబట్టి, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చెయ్యబడ్డాం కాబట్టి. అందుకే చాలామంది అంటుంటారు, మనిషి ముందా భోజనం ముందా, మనిషి ముందా భోజనం ముందా అని అంటే మీరు చెప్పండి, ఏది ముందు? ఫిజికల్గా భోజనం ముందు, స్పిరిచువల్గా మనిషే ముందు. ఎందుకు మనిషే ముందు అంటున్నానంటే, దేవుని చిత్తంలో మనం చెయ్యాలని మనల్ని చెయ్యాలన్న ఆలోచన పుట్టింది కాబట్టి మన కోసం దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? భోజనం చేయాల్సి వచ్చింది. అంటే దేవుని చిత్తంలో మానవుడు ముందు, ప్రకృతి పరంగా భోజనం ముందు. నా పాయింట్ అర్థమైందా మీకు? జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన దృష్టిలో మనం ఏమయ్యాం? నిర్ణయింపబడ్డాం. అంటే మనుష్యులుగా, స్పిరిచువల్గా మనమే ముందు, ఫిజికల్గా ఏది ముందు? భోజనం ముందు. చెట్టు వేసిన తర్వాత, ఏదేను తోటను చేసిన తర్వాత దేవుడు ఎవరిని చేశాడు? ఆదాము హవ్వల్ని చేశాడు. ఆదాము హవ్వల్ని చేశాక ఖాళీగా కూర్చుండబెట్టి ఏదేను తోట చేయలే. ఏదేను తోటకు ముందే వీళ్ళు దేవుని దృష్టిలో, దేవుని సంకల్పంలో ఉన్నారు. కానీ వీళ్ళని తీసుకొచ్చేసి భోజనం పెట్టకుండా కూర్చోబెడితే ఎలాగా? అందుకని వాళ్ళను తీసుకురావడానికి ముందే ఏం చేశాడు? మొత్తం సెటప్ అంతా చేశాడు. సృష్టి అంతా పూర్తయిపోయింది.
సృష్టి అంతా పూర్తయిపోయాక ఎవరు ల్యాండ్ అయ్యారు? మానవుడు ల్యాండ్ అయ్యాడు. ఆ విధంగా మానవుడికి కావలసిన సమస్తాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచేశాడు. మీరు ఏం తినాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ పెట్టేశాడు. కొత్తగా వచ్చింది ఏదైనా ఉందండి భూమి మీదకి? అన్నీ ఆదాము కాలంలో ఉన్నవే ఇప్పుడు మనం వాడుకుంటున్నామా? తిండి చెప్పండి. కొత్తగా వచ్చింది ఏమీ లేదు. ఇవన్నీ ఎప్పుడున్నాయి? ఆదాము కాలంలో ఉన్నవే. చివరికి మనిషి ఎలా తగలడ్డాడంటే, మనిషి బతకటానికి దేవుడు భోజనాన్ని ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. మనిషి బతకటానికి దేవుడు భోజనాన్ని ఇచ్చాడు. భోజనం దేవుడు కాదు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? మనిషి బతకటానికి దేవుడు భోజనాన్ని ఇచ్చాడు తప్ప, మనిషిని బతికించటానికి భోజనం తప్ప. అంటే బండికి పెట్రోల్ ఎలాగో ఈ బాడీకి భోజనం అలాగా. బండికి పెట్రోల్ లేకపోతే ఆగిపోద్ది, ఈ బాడీకి భోజనం లేకపోతే బాడీ ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఆగిపోకూడదు, సాగిపోవాలని మనిషి బతకటానికి భోజనాన్ని ఇస్తే, మనిషి భోజనాన్ని ఏం చేశాడు చెప్పండి? దేవుని చేశాడు. అందుకే కొన్ని స్లోగన్స్ కూడా పుట్టించాడు. అవి ఏంటంటేనట, భోజనం దేవుని స్వరూపం అన్నట. భోజనం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. అన్నం దేవుడి స్వరూపం. మీరు బాగా అర్థం చేసుకోండి. అన్నం దేవుడి స్వరూపమా? నువ్వు దేవుడి స్వరూపమా? ఎవడు దేవుడి స్వరూపం? అన్నమా మనమా? అన్నమా మనమా? ప్రాస బాగుంది. అన్నమా మనమా? ఎవరు దేవుని స్వరూపం? మనం. కానీ మనం ఏమంటున్నాం? మేము దేవుని స్వరూపం కదండి. మరి ఎవరు దేవుని స్వరూపం అండి? చెప్పండి, ఎవరు దేవుని స్వరూపం? అన్నం దేవుని స్వరూపం అండి అని అంటున్నాం. తన స్వరూపమందు తన పూలికలో నిన్ను చేస్తే, నువ్వు తిని బతకాలని నీకు అన్నం పెడితే నువ్వేం చేసావు? చివరికి అన్నమే దేవుని స్వరూపం అన్నావు. ఒకసారి మనిషి పద్ధతి ఎలా ఉంటుందంటే, జ్ఞానం అనుకుని అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంటాడు. జ్ఞానం అనుకుని వెళ్ళిపోతాడు అజ్ఞానంలోనికి. ఇశ్రాయేలీని విడిపించి తీసుకొచ్చింది దేవుడు. ఇశ్రాయేలీని విడిపించి తీసుకొచ్చి అన్ని బాధలు పడి తీసుకొచ్చింది దేవుడు. అయితే మోషే గారు లేట్ చేస్తున్నాడని వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి దోణ చేశారట. దోణనే ఎందుకు చేశారు తెలుసా? దోడాళ్ళకి తెలుసు కాబట్టి. దోడాళ్ళకి ఎలా తెలుసు? కళ్ళమును తిరుగుతుంది కాబట్టి. కళ్ళమును తిరుగుతున్న దోణ చూసి ఆ దూడ బొమ్మను చేసి, ఈ దూడే మమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చింది అన్నారు? ఐగుప్తులోని తీసుకొచ్చింది అన్నారు. దూడ మామూలుగా తినే వస్తువు, వాళ్ళు దూడ తింటారు. సో వాళ్ళు దూడ తింటూ దానికి కొంచెం బంగారంతో చేసి ఏమన్నారు? ఇదే దేవుడు అన్నారు. దోణ దేవుని చేశారు. తర్వాత ప్రకృతి అంతా సహకరిస్తుంది కాబట్టి ఆ ప్రకృతి అంతటినీ కూడా ఏం చేశారు? దేవుని చేశారు. చివరికి భోజనాన్ని కూడా ఏం చేశారు? దేవుని చేశారు. మనుషులను కూడా ఏం చేశారు? దేవుని చేశారు. రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చివరికి మనం తయారు చేసుకున్న డబ్బును కూడా ఏం చేశారు? అప్పుడప్పుడు చూడండి, డబ్బు కింద పడిపోతే వెంటనే ఏం చేస్తాం? కళ్ళకు అద్దుకుంటాం అంటున్నారేంటి? నాకు అర్థం కాదు. లేదా మాట వరుసగా అడిగాను. నేను అద్దుకోను. మరి దుబాయ్ డబ్బులు పడిపోయినా నేను కళ్ళకు అద్దుకోను. అంటే కొంచెం పెళిసిగా ఉంటాయి కాబట్టి దుబాయ్ డబ్బులు గొప్పయా ఏంటి మనకంటే? కువైట్ డబ్బులు గొప్పయా? డాలర్లు గొప్పయా? గొప్ప ఏం కాదు, అవి కూడా డబ్బులే, కాగితాలే. కాకపోతే వాల్యూ మారుతుంది అంతే. దేశానికి ఏం మారుతుంది? వాల్యూ మారుతుంది. అంత మాత్రాన్ని దేవుళ్ళ వాళ్ళకి అద్దుకోవాలా? అద్దుకునేంతటి ఏమీ లేదు. మనకు అన్నీ ఒకటే. ఈ ప్రకృతిలో కనబడేవన్నీ ఒకటే. ఏది కళ్ళకద్దుకునేది లేదు. మన కళ్ళు తెరిపించబడితే, మన మనోనేత్రాలు వెలిగింపబడితే గౌరవిస్తాం. డబ్బును గౌరవిస్తాం, తప్పులేదు. ఆహారాన్ని గౌరవిస్తాం, తప్పులేదు. ఎందుకంటే మనకు ఉపయోగపడేవి కాబట్టి. మన బైకులు, కార్లు, వస్తువులు ఏవైతే వాడుకుంటున్నామో వాటిని గౌరవిస్తాం, తప్పులేదు. కానీ వాటిని ఆరాధిస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అవి ఆరాధింపబడేవి కావు. వాటన్నిటినీ నువ్వు వాడుకోవటానికి దేవుడు ఇచ్చాడు. అర్థమైందా? నువ్వు వాడుకోవాలి అవి. ఇప్పుడు చివరికి ఏం చేశారంటే, వారి కడుపే వారి దేవుడు అన్నాడు గ్రంథంలో. వారి కడుపే వారి దేవుడు. కడుపు దేవుడు ఏంటండి? చివరికి కడుపుకు దాసులయ్యారట. కడుపుకి ఏమయ్యారట? దాసులయ్యారట. ఆగలేదు. సాతాను యొక్క మాయాజాలం ఆగలేదు. అజ్ఞానంతో మనుషుల్ని ముంచేసి, జ్ఞానం అందకుండా చేసేసి ఆటలాడుతున్నాడు మానవులతో. ఈవెన్ క్రిస్టియన్స్తో కూడా ఆటలాడుతున్నాడు. మనం పెద్ద లెక్క కాదు. అపవాదికి అపోస్తలులతోనే ఆటలాడాడు వాడు. ప్రారంభంలో అపోస్తలులు యేసుప్రభు పని అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత
వాళ్ళకి ఇంకా పరిపూర్ణంగా సర్వసత్యం ఇంకా భూమి మీదకి రానప్పుడు అపోస్తలులతోనే ఆటలాడాడు మన లెక్క. చూడండి, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. పసిపిల్లలు ప్రతి మాట నమ్మి ఏమైపోతారు? మోసపోతారు. అవునా కదా? పసిపిల్లలను మనం మోసం చేస్తామో చేయమా? ఎన్ని అబద్ధాలు చెప్పి పెంచుతామో వాళ్ళని. ఇలాగా పిల్లల విషయంలో కానివ్వండి, మన బ్రతుకు విషయంలో కానివ్వండి, చాలా చాలా విషయాల్లో మనం వాళ్ళని అలాగ మెల్లిమెల్లిగా ఏం చేస్తుంటాం? దారి తెప్పించేస్తుంటాం, టర్న్ చేసేసి తీసుకొచ్చేస్తుంటాం. దేవుడు చాలా క్లియర్గా మనకి చాలా లోతైన సత్యాన్ని చెప్పాడు. ఈ సత్యాన్ని అర్థం చేయించకుండా అపవాది మనల్ని అజ్ఞానంతో ముంచేసి జ్ఞానం వైపుకి ఇంకెప్పుడు ఎళ్ళనివ్వకుండా చేసేద్దామని ప్లాన్ వేసాడు. అందుకే చాలామంది చూడండి, దేవుడు జ్ఞానం ఇచ్చి అంటాడు, దివారాత్రం ధ్యానించండి అంటాడు. ఏం చేయమని? మనకి ఖాళీ లేదు. ఎందుకో నేను చెప్పనా? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పనండి, రాత్రంతా విశ్రాంతి అండి. మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనండి, రాత్రంతా విశ్రాంతి అండి. ఇదేనండి మా పని. అందుకని మాకు ఏమి లేదండి, ఖాళీ లేదండి. ఇంతకీ ఎందుకండి ఇదంతా? బతకడానికండి. బతికేం సాధిద్దామనండి? పరలోకం పోదామనండి లాస్ట్కి. అంతే కదండి? లాస్ట్కి ఎక్కడ పోదామని? పరలోకం పోదామని. ఈ మధ్యలో ఏం చేసాం? పరలోకం పోవడానికి ఉపయోగపడే వాక్యాన్ని వదిలేసాం. పొట్ట కోసం, జానుడు పొట్ట కోసం, గుప్పిడి మెతుకుల కోసం, డబ్బు కోసం, నిద్ర కోసం. తర్వాత మళ్ళీ మనకు కొన్ని ఉంటాయి. మొత్తానికి టైం లేదని చెప్పే గాలి మాటలు. కానీ యూట్యూబ్ చూడడానికి టైం ఉంటుంది, ఫేస్బుక్ చూడడానికి టైం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ చూడడానికి టైం ఉంటుంది, టిక్టాక్లో వీడియోలు చేయడానికి టైం ఉంటుంది, ఆ వీడియోల కింద కామెంట్లు చేయడానికి టైం ఉంటుంది, వాటికి లైకులు కొట్టడానికి టైం ఉంటుంది, వీడియో కాల్ చేసి శాటా సీప్రీ ఎక్కడున్నాయి, సరిగా ఎత్తారా లేదా, పొయ్యి అలాగ వెలిగిచ్చావు, కోడి గుడ్డెట్టిందా లేదా, అటక మీద శాట ఉందా లేదా, సరిగా ఎల్ల వేసారా వేయలేదా, గుమ్మానికి తోరణాలు సరిగా కట్టారా కట్టలేదా, ఊరవతల పొలంలోన మామిడి చెట్టు పూత ఎలాగుంది, ఇవన్నీ లైవ్లో చూడడానికి టైం ఉంటుంది. మనకు అవసరమైన దానికి మాత్రం ఏముండదు, టైం ఉండదు. వాక్యం చదవండి అంటే మాత్రం ఒకటి మాత్రం గుర్తుంటుంది మనకి, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అట్టి వాడు నీటి కాలు. ఏంటి మన పాలకులు కాలువ దగ్గర నాటబడిన ఏందది, ఎవరను నాటబడిన వాడై తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని చదువుతాం. అవునా కదా? అంటే ఇవన్నీ డ్రామాలే కదా? ఓ రకంగా డ్రామాలే. అంటే డ్రామాలు ఆడేది ఎవరో? మనమే. చదివేది లేదు, ఏడిసేది లేదు. కానీ చదవండి బ్రదర్, మంచిది బ్రదర్, పక్కోడికి చెప్తాం. తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఇండియాకి పంపిస్తున్నాం, అక్కడ ఏదో కొంటున్నాం, పిల్లలు, భార్య, భర్త, జీవితం అయిపోయింది. ఇక్కడ అరబ్బోడు, అడిగి సాకిరి అయిపోయింది జీవితం. ఏదో రోజు పెట్టిలో పెట్టేస్తారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, ప్రభువా పరలోకంలో నా సీట్ ఎక్కడ ప్రభువా, ఏడు ప్రభువా పరలోకంలో నా సీటే ఎక్కడ ప్రభువా, ఇదిగమ్మా అదే చాలా కష్టపడి వచ్చి అదిగో అంటాడా అంటే చెయ్యాల్సింది చేయాలద్దా. పొట్టకు భోజనం కావాలన్నా దేశం వదిలేసి వచ్చాం ఇక్కడికి. అవునా కదా? దేశం వదిలేసి వచ్చామా రాలేదా? ఇండియాలోనే ఉన్నారు, ఇటు కొంప తీసి మైకోలో ఉండకండి, బయటికి రండి. పొట్ట కోసమే కదా వచ్చారు దేశం వదిలేసి. మరి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలా వద్దా? రాబోయే దేశం, పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, అబ్రహాము దానికోసం ఎదురు చూశాడు. మరి ఆ దేశానికి వెళ్ళాలంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అలాంటి వాక్యాన్ని పక్కన పెట్టేలా చేసి భోజనం నిమిత్తం మీరు కష్టపడండి. భోజనం ఒక్కటే మీకు కావాలి, ఇంకేం వద్దు, భోజనమే నేను అని దేవుడు చెప్పినట్టుగా మిమ్మల్ని భ్రమకు గురి చేసిన వాడెవడు? సాతానే కదా. మరి వాడి మాయలో పడిపోకూడదు. డబ్బు దేవుడు కాదు, భోజనం దేవుడు కాదు, ప్రకృతి దేవుడు కాదు, శరీరం దేవుడు కాదు, ఈ భూమి మీద కనబడే ఏది దేవుడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు రూపం లేదు, ఆయనకు ఆకారం లేదు. మనకే రూపం లేదు, మనకే ఆకారం లేదు. రూపం ఆకారం ఉందనుకుని అద్దం ముందు నిలబడి చూస్తున్నామే, అది మనం కాదు. అందుకే నేను ఒక పాట రాశాను చాలా సంవత్సరాల క్రిందట. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం, శరీరంలో నుండి నిన్ను బయటికే రప్పించే నిజమేగా నీ మరణం, జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం, మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం
ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం, మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం, శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం. నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికే రప్పించే నిజమేగా నీ మరణం. సో మనల్ని బయటికి తీసుకొచ్చేసేది ఏదైతే ఉందో అదేంటట? మరణం. కానీ మన శరీరం చూసి మనం ఏమనుకుంటాం అంటే ఇదే నిజం అనుకుంటున్నాం, ఇది అబద్ధం, ఇది నేను కాదు, ఇందులో నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను చూడండి, అది నా అసలు స్వరూపము. ఆత్మరూపి అయిన దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నన్ను చేశాడు, అది నా ఆత్మ. దాన్ని మట్టి దేహంలోనికి ప్రవేశపెట్టాడు బొమ్మను చేసి. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును పంపగా నరుడేమాయాడు? జీవాత్మయ్యాడు. ఇప్పుడు ఆ దేహం చుట్టూ మనం తిరుగుతున్నాం, ఈ దేహమే నేను అనుకుంటున్నాను. దానికి రాత్రం పౌడరు నాకు రాసేసుకుంటున్నాను అనుకుంటున్నాను, దానికి రాత్రను క్రీము నాకు రాసుకుంటున్నాను అనుకుంటున్నాను, దానికి చేస్తున్నాను స్నానం నేను చేశాను అనుకుంటున్నాను, దానికి పెడతాను తిండి నాకు పెట్టేసాను అనుకుంటున్నాను. ఒక రోజున దాన్ని వదిలేసి బయటకు వచ్చేస్తున్నాను. ఇదేంటి దీన్ని వదిలేసాను, ఇది నేను కాదా? ఇది నేను కాదు, దాన్ని పెట్టిలో పెట్టేశాను. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తున్నాను నేను దేవుని సన్నిధికి. అందుకే అన్నాడు, మన్నెనిది వెనుకటి వలే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఇది మన ఫైనల్ స్టేజ్, ఇది మన స్థితి. మరి మనకి నిత్య జీవితం కావాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యంతో మన హృదయాలు నింపబడాలి, జ్ఞానవంతులం కావాలి, వివేకవంతులం కావాలి. వివేక శూన్యత పనికిరాదు, వివేకవంతులం కావాలి. కానీ మనిషి భోజనమే దేవుడు అనుకున్నాడు. కడుపేవారి దేవుడు, కడుపేవారి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. పదార్థానికి ఇచ్చే అంతటి వాల్యూ ప్రభువుకి ఇవ్వడం మానేశారు. ఆ పదార్థం కోసం చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే, ఒక అద్భుతమైన మాట ఉందండి, రోమా 14:20 చదవండి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. ఎంత పెద్ద మాట అన్నాడు. చివరికి భోజనం కోసం దేన్నైనా పాడు చేయడానికి రెడీ అయిపోయారట. చెప్పండి, దేన్ని పాడు చేయడానికి రెడీ అయిపోయారట? నేను చెప్పేది అబద్ధమా నిజమా? ఇందులో ఉందా లేదా? ఉంది. భోజనము నిమిత్తము దేన్ని పాడు చేయకండి? దేవుని పని పాడు చేయకండి. దేవుని పని పాడు చేయకండి. భోజనమే దేవుని పని. భోజనం గొప్పదా? దేవుడి పని గొప్పదా? దేవుడి పనే గొప్పది. కానీ భోజనం కోసం అవసరమైతే దేని పాడు చేసేయడానికి రెడీ అయిపోయారట ప్రారంభ శతాబ్దంలో? దేవుని పని పాడు చేయడానికి రెడీ అయిపోయారట. డబ్బు కోసం దేని పాడు చేయడానికి రెడీ అయిపోతున్నారు? దేవుని పని పాడు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసం దేని పాడు చేయడానికి రెడీ అయిపోతున్నారు? దేవుని పని పాడు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంటే ఈ లోకంలో ఉండే పనికి మాలిన వాటి కోసం, క్షయమైన వాటి కోసం, అక్షయమైన ఆత్మ సంబంధమైన దేవుని పనిని ఏం చేయడానికి రెడీ అయిపోతున్నారు? మనుషులు పాడు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందుకన్నాడు, వారి కడుపేవారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. అందుకే దేవుడి పని అంటే ఏంటి? ఒక ముక్కలో చెప్పాలి నాకు. ఎవడైతే నశించిపోయాడో, ఎవడైతే తప్పిపోయాడో, ఎవడైతే లోకాశలకు లొంగిపోయాడో, ఎవడైతే సాతాను మాయలో పడిపోయాడో, ఎవడైతే అజ్ఞానంలో పడిపోయాడో, వాడు జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దబడి ఫైనల్ స్టేజ్, ఫైనల్ డెస్టినేషన్ నిత్య జీవంలో ల్యాండ్ అవ్వాలి. అంటే దేవుని సన్నిధిలో దేవునితో యుగయుగాలు ఉండడానికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. అలా పంపించటమే దేవుడి పని. రైట్? ఎస్, అలా పంపించటమే దేవుడి పని. తప్పిపోయిన మనమందరము నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారో వాళ్ళు ఆత్మలుగా, శరీరాలతో కాదు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. మనము ఆత్మలుగా ఫైనల్గా దేవుడి సన్నిధికి పోవాలి. అది తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు ఏంటంటే దేవుని పని ఒకటి ఉందట. ఆ పని ఏంటంటే అందరినీ డెస్టినేషన్కి చేర్చడం. అంటే మనం అందరం వెళ్ళటానికి ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలనే ప్లానింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మనకు ఒక కాన్సన్ట్రేషను ఉండాలి. ఇది దేవుని పని. దేవుని పని అంటే ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించి గమ్యస్థానానికి చేర్చేయాలి. ఎలాగైతే ట్రాన్స్పోర్ట్ వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చామో వీళ్ళని మరలా క్షేమంగా గమ్యానికి తీసుకెళ్ళిపోవాలి. ఎలాగైతే దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ దాకా వచ్చారో వీళ్ళు మరలా క్షేమంగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇది ఫైనల్ అవుట్పుట్. దీనికోసం దేన్ని బట్టి దీన్ని పాడు చేయకూడదు. దేన్ని బట్టి దీన్ని ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. నేను అదే చెప్తుంటాను. శరీర సంబంధులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మ సంబంధులు
ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. గలతీ పత్రిక చూద్దాం. భోజన నిమిత్తం దేవుని పని పాడు చేస్తున్నారట, అలా చేయకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. బాగా అర్థం చేసుకోండి. శరీరానుసారులు దేని మీద పెడతారట? మనసంతా శరీర విషయాల మీద పెడతారట. ఆత్మానుసారులు దేని మీద పెడతారట? ఆత్మ. శరీరానుసారమైన మనస్సు నిత్య జీవానికి నడిపించేది కాదు, ఆత్మానుసారమైన మనస్సు కావాలి. ఇక్కడ ఏంటనేది చూడండి. దేవుడు అతని హృదయమే చూస్తాడు, అతని పైరూపాన్ని కాదు లక్ష్య పెట్టేది. దేన్ని లక్ష్య పెడుతున్నాడు దేవుడు? హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. బాహుబలిలాగా ఉన్నాడట ఎవరో వాళ్ళ అన్నయ్య, దావీదు గారు అన్నయ్య. సమూయేలు గారు నూనె బుడ్డి అట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి పోసేద్దామని. దేవుడు అంటున్నాడట పైనుంచి, ఆగు నాయన, ఏలీయాబును నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఇతను చిన్నోడైనా కూడా ఈ పిల్లాడే నాకు కావాలి. దట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ గాడ్ అవర్ లార్డ్. దేవుని ఎన్నిక అలాగ ఉంటుంది. ఇప్పుడు భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయొద్దు. ఎందుకు పాడు చేయొద్దు అంటున్నాడంటే, ఇవన్నీ నేను సృష్టించాను మీరు తినడానికి, వీటిని అడ్డు పెట్టుకుని మీరు నన్ను ఆత్మల్ని నాకు దూరం చేస్తానంటే అది మంచి పని కాదు. వాటిని అడ్డు పెట్టుకుని మీరు ఇలా చేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, చాలామంది అట ప్రారంభ శతాబ్దంలో ఒక మాట చెప్పి ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్పి ముగిస్తాను. ప్రారంభ శతాబ్దంలోనట భోజనాన్ని బట్టి సెపరేషన్ వచ్చింది. భోజనాన్ని బట్టి సెపరేషన్ ఎందుకు వచ్చిందంటే, యూదులు తినే తిండి వేరు, అన్యజనులు తినే తిండి వేరు. అన్యజనులు తినే తిండి యూదులు తినరు, యూదులు తినే తిండి అన్యజనులు తినరు. ఎందుకంటే యూదులకు మాత్రమే ప్రత్యేకమైన ఈ ఫుడ్ మెనూ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, లేవీకాండం 11వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు తినదగినవేవనగా, మీరు తినదగనివేవనగా, మీరు ఇవి తినాలి, పులుసులు ఉండాలి అయితే తినాలి, పులుసులు లేవు తినకూడదు, పాకేవి, నడిచేవి, 4 కాళ్ళు గలవి, 2 కాళ్ళు గలవి, డెక్కలు చీలినవి, డెక్కలు చీలనివి, అబ్బో ఇంకా చాలా ఉంటాయండి సెటప్. అది కేవలం ఎవరికి? అన్యజనులకా ఇశ్రాయేలీలకా? ఇశ్రాయేలీలకు మాత్రమే. అమ్మోనీలు ఉన్నారు, ఎబూషీలు ఉన్నారు, ఇదోమీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు. వీళ్ళందరూ ఏది పడితే తింటున్నారు. కానీ ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఇశ్రాయేలీలు. ఎందుకు ఉండాలి జాగ్రత్తగా అంటే, వాళ్ళకు నిబంధన, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి. దాన్ని కొత్త నిబంధనకు వచ్చాక ఓపెన్ చేశాడు కొర్నేలి సందర్భం దగ్గర. పేతురుకు దర్శనం చూపించి, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచవద్దు అని, నాయన ఇప్పుడు మీకు వాళ్లకు మధ్యన అడ్డుగోడను పడగొట్టేస్తున్నాను, ధర్మశాస్త్రం కంటే కూడా గొప్పదైన దేవుని నిబంధన ఒకటి ఉంది, అది క్రొత్త నిబంధన, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, దీని ద్వారా నేను మనుషులందరినీ ఏకం చేస్తున్నాను, నాకు ఏ భేదము లేదు, ఏ పక్షపాతము లేదు, అందరూ నా పిల్లలే, అందరూ నా పిల్లలే అని దేవుడు చెప్పిన తర్వాత కూడా తిండిని బట్టి సెపరేషన్ ఏర్పాటు చేశారట వీళ్ళు. సెపరేషన్ ఏర్పాటు చేసి, మేము తినే తిండి మీరు తినరు కాబట్టి మీకు మాకు పడదు, మీరు దేవుని పిల్లలు కాదు, మీకు పరలోకం లేదు, మీరు మాతో కలిసి ఉండొద్దు అని వారు సమరయులతో సాంగత్యం చేయడం మానేశారట. ఎవరితో? సమరయులతో. ఎందుకు సమరయులతో సాంగత్యం చేయడం మానేశారంటే, సమరయులు తినే తిండి వేరు, ఇశ్రాయేలీలు తినే తిండి వేరు. అందుకే వీళ్ళు సమరయులతో భోజనం చేయరు. ఒకనొక రోజు యేసుప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ ఏమడిగారు? అమ్మా దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావంటే, యూదుడివైన నీవు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని అలా అడుగుచున్నావు అంటుంది ఆవిడ. ఏం అడగకూడదా ఏటి? చెప్పండి, అడగకూడదా? 9వ వచనం యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. యూదుడివైన నీవు, సమరయ స్త్రీ అంటుందట, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకమని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు, కలిసి భోజనం కూడా చేయరు, వాళ్ళ ప్లేట్ వేరు వీళ్ళ ప్లేట్ వేరు, వాళ్ళ ప్లేట్లో ఉన్నది వీళ్ళ ప్లేట్లోకి రాదు, వీళ్ళ ప్లేట్లో ఉన్నది వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళదు. అంటే అంతగా సెపరేషన్ వచ్చేసింది. దేని బట్టి వచ్చిందమ్మా సెపరేషను? భోజనాన్ని బట్టి. అమ్మ ఇప్పుడు నేను అడుగుతున్నాను, చచ్చిపోయి నరకానికి వెళ్ళినా అక్కడ ఏమైనా సెపరేషన్ ఉంటుందా? అందరూ ఒకే నరకంలో ఉంటారా? చచ్చిపోయి పరలోకం వెళ్ళాక అక్కడ ఏమైనా సెపరేషన్ ఉంటుందా? అందరూ ఒకే పరలోకంలో ఉంటారా? ఏమైనా ఒకరికి ఒక పరలోకం, ఒకరికి ఒక పరలోకమైనా ఉందా? ఏమి లేదు కదా. అందరికి ఒకటే పరలోకమైనా? అందరికి ఒకటే పరలోకమా? అందరికి ఒకటే పరలోకం. అందరికి ఒకటే నరకమా? అందరికి ఒకటే నరకం. అందరికి ఒకటే దేవుడా? అందరికి ఒకటే దేవుడు. అందరికి ఒకటే వాక్యమా? అందరికి ఒకటే వాక్యం. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి, సెపరేషన్ దేన్ని బట్టి చేశారట? భోజనాన్ని బట్టి సెపరేట్ చేశారు.
యూదులు సమరయులతో ఏం చేయరు? సాంగత్యం చేయరు. చివరికి ఏం చేయరు? భోజనం కూడా చేయరు. ఇప్పుడు కూడా చాలామంది, మొన్న మధ్య ఒక ఆయన అన్నాడు మనల్ని, ఈ క్రైస్తవులండి వీళ్ళ చాపల్యం చాలా చెడ్డగా ఉంటుంది, వీళ్ళకి ఒక భక్తి ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు, వీళ్ళకి అసలు ఏకాగ్రత ఉండదు, నియంత్రణ ఉండదు, ఏముండదు, వీళ్ళు మాంసాహార ప్రియులు, అధికంగా ఎక్కువ మాంసం తింటూ ఉంటారు కాబట్టి వీళ్ళకి దాని ఏమంటారు, నిగ్రహం ఉండదు. ఏముండదట? మాంసాహారం తింటారు కాబట్టి ఏముండదట? క్రైస్తవులకి ఏముండదట? నిగ్రహం ఉండదట. అంటే మాంసాహారం తినని వాడికి నిగ్రహం ఎక్కువ ఉంటుందా? ఉంటుందా? అలాగని చెప్పగలమా? భోజనాన్ని బట్టి నిగ్రహం ఉంటుంది, నిగ్రహం ఉండదు, భోజనాన్ని బట్టి యథార్థత ఉంటుంది, యథార్థత ఉండదు అని ఏమైనా చెప్పగలమా? భోజనాన్ని బట్టి నీతిని దుర్నీతిని ఆపాదించగలమా? ఆపాదించలేము. అప్పుడు అతను ఏమంటాడంటే, ఆకుకూరలో కూరగాయలు మాత్రమే తినేవాడు నిగ్రహం కలిగి ఉంటాడు, ఈ మాంసాహారం తినేవాడు నిగ్రహం కలిగి ఉండడు అనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. పాస్ చేసి ఈ క్రైస్తవులందరూ పనికిమాలిన వాళ్ళండి, వీళ్ళందరూ ఇలాగే తింటారు, ఇంకా ఇతర మతాల వాళ్ళు కూడా చాలామంది నీసి తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, వాళ్ళకి నిగ్రహం ఉండదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇది నమ్మినోడు ఏమనుకుంటాడంటే, నిజమేనేమో ఆయన చెప్పాడు కదా అనుకుంటాడు. అవునా కదా? అంటే తిండిని బట్టి సెపరేషన్ అసలు అది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, తిండిని బట్టి ఎలాంటి సెపరేషన్ ఉండదండి. ఒకవేళ మాంసాహారం తినేవాడు చెడ్డోడు అనుకుంటే, అసలు ఈ ప్రపంచంలో మాంసాహారం తినేవాడే లేడు. ఇది ఒక షాకింగ్ న్యూస్. ఎవడు లేడు? మాంసాహారం తిననివాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. మరో జీవిని తినకుండా బ్రతికేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. కొంతమంది అట ఆకుకూరలే తింటారట. ఈరోజు లెబనీస్ రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ గడ్డే పెట్టాడు మాకు. ప్లేట్లో గడ్డేసి ఇచ్చాడు, ఇది గడ్డే కదా, సరే తినేద్దాం మేకలాగా అని గడ్డి తినేసాం. అయ్యో కుబూసులు ఉన్నాయి కదా, అందులో చుట్టుకొని గడ్డి తినేయడమే. తర్వాత ఇంకోటి ఏంటది, మనం ఇంటి దగ్గర పచ్చడి చేసుకుంటాం కదా, మా కాదు తోటకూర కాదు, పుదీనా ఇచ్చాడు, చక్కగా తినేయడమే. కువైట్ వెళ్తే ఫలాఫెల్తో పాటు ఆకులు ఇస్తాడు, శుభ్రం తినేయడమే, గడ్డి తిన్నట్టు. మనం ఏమనుకుంటామంటే చక్కగా గడ్డి తినేసాం కదా, అందుకని మనం పవిత్రంగా ఉంటాం. గడ్డి తినలేని వాళ్ళు పవిత్రంగా ఉండరు. పవిత్రత అనేది ఫుడ్ని బట్టి రాదు. పవిత్రత అనేది ఫుడ్ని బట్టి రాదు. యథార్థత అనేది ఫుడ్ని బట్టి రాదు. నువ్వు ఏ ఫుడ్ తింటావో తిను. ఫుడ్ వరకు మాడుతున్నాను సుమా నేను. మళ్ళీ ఇదేచి నాకు దీనికి తగిలి ఇచ్చకండి. నేను ఓన్లీ దేని గురించి మాట్లాడుతున్నాను? ఓన్లీ భోజనం మాత్రమే. సో భోజనాన్ని బట్టి యథార్థత పోదు, భోజనాన్ని బట్టి పవిత్రత పోదు, భోజనాన్ని బట్టి ఏం పోదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం చాలా మూర్ఖంగా ఉంది దేవుని పని పాడు చేయడానికి. సరే, వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం, కొద్దిసేపు ఓపి పట్టండి, మంచి విషయాలు చూపిస్తాను. ఇప్పుడు శాకాహారం తినే వాళ్ళందరూ గొప్పోళ్ళు, వాళ్ళలోకి ఏ జీవులు వెళ్ళవు అనుకుంటే, ఒక పాయింట్ మీకు స్క్రీన్ మీద మీకు కొన్ని వీడియోలు ఇమేజెస్ చూపిస్తాను చూడండి. కొన్ని ఇమేజెస్ చూడండి. పురుగులు తినే మొక్కలు ఉన్నాయి. ఏంటంటే ఇవి పురుగులు తినే మొక్కలు, వీటిని మాంసాహార మొక్కలు అంటారు వాడుక భాషలో. ఏ మొక్కలు? మాంసాహార మొక్కలు. చూడండి, స్లెండర్ పిక్చర్ ప్లాంట్. ఆ ప్లాంట్లోకి ఓపెన్గా ఉంది, అలాగా గొడుగులాగా మన కాపీ ఉడకట్టుకుని సిక్కలో ఉంటుంది చూడండి. అది అంటే హోటల్లో టీ స్టైల్ కూడా మన పల్లెటూరులో ఎలాంటి సిక్కలోనో ఉడకడుతుంటాడు కాపీ, ఇలా అంటాడు కదా టీ, అలా సిక్కలో ఉంటుంది. ఇందులో పురుగు వెళ్ళేదాకా అది అలా ఓపెన్గా ఉంటుందండి. పురుగాల దూరగానే టక్కన మూసేద్ది. అంటే దానికి నాన్ వెజ్ కావాలి. నాన్ వెజ్ లేకపోతే ఆ మొక్క ఏమవ్వదు, బతకదు. రోజు పురుగులు తిని బతికే మొక్క అది. నెపంతిస్. చూడండి ఇంకోటి, ఇదిగో ఎకాలజీ క్యాప్స్ అండ్ యూ. ఇది వీనస్ ఫ్లై ట్రాప్. ఇందులో ఇది వీడియో కూడా ఉంది చూడండి. అది ఎంత చక్కగా ఆ ఎగిరే పురుగుల్ని ట్రాప్ చేసేద్దంటే, అది మాంసాహారం తిని బతుకుద్ది అది. ఇప్పుడు మీకు వీడియో ప్లే చేస్తారు చూడండి. ఖచ్చితంగా అది మాంసాహారం అయితే చచ్చిపోద్ది. మాంసం తినే బతుకుతుంది, పురుగులు తినేది. చూడండి, అదిగో పురుగు వెళ్ళేదాకా అలా ఓపెన్గా ఉంటుంది. అది ఎంత తెలియదు, వెళ్ళిన తర్వాత నొక్కేద్ది అంతే. అయిపోయింది, ఇంకా దాని పని అయిపోయింది. లోపలే బిర్యానీ అంతా లోపలే, అదిగో అయిపోయింది అంతే బిర్యానీ అయిపోయింది చక్కగా. అంతే, ఇంకా మళ్ళీ బయటికి రాలేదు అది. అంత లోపల అరిగిపోద్ది ఇంకా అది. అదిగో కప్ప వెళ్ళిందా, కప్ప కూడా బిర్యానీ, కప్ప బిర్యానీ. ఆ రోజు కప్పడిస్తే దానికి ఇదో రకం మొక్క. ఏదైనా పురుగు వెళ్ళిందంటే తినేద్ది, చంపేద్ది, దాన్ని చంపేసి తినేద్ది. సండ్యూ అంటారు దీన్ని. అది అయిపోయింది, ఇంకా అది ఇంక బయటికి రాలేదు, ఇంకా అంతే అలాగ మడతట్టేసింది.
ఇంకా మడ తడిపోయింది అంతే. అది కొంచెం దాని పని అయిపోయింది ఇంకా అంతే. సో అంటే చాలు నాన్న, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మొక్కల్లో కూడా ఎవరున్నారండి? మాంసాహారులు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మొక్కలు తినండి, నిగ్రహంగా ఉంటారట. మొక్కలు తింటే గడ్డి తింటే ఎలా ఉంటారట? నిగ్రహంగా ఉంటారు. గడ్డి తిని గలీజి పనులు చేసేవాళ్ళు లేరటే. గడ్డి తిని గలీజి పనులు చేసేవాళ్ళు లేరు, బోలంత మంది ఉన్నారు. గడ్డి తింటారు, గలీజి పనులు చేస్తారు. మాంసం తిని మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, గడ్డి తిని గలీజి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మాంసం తిని చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, గడ్డి తిని మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మంచి చెడ్డ అనేది దేని మీద బేస్ అయి ఉండదు? తిండి మీద బేస్ అయి ఉండదు. ఎందుకంటే ఆ మొక్కలు కూడా ఏం తింటున్నాయి? మాంసం తింటనే. మొక్కలు కూడా ఏం తింటున్నాయి అని చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. ఒరిజినల్ రుజువులు చూపిస్తున్నాను మీకు. మొక్కలు కూడా ఏం తింటున్నాయి? మాంసం తింటున్నాయి. అంతే. ఎందుకండి పెరుగుందా? పెరుగు పులియాలి అంటే పురుగులు కావాలి. మన భాషలో చెప్పాలి కదా మరి మనకి. దాన్ని ఏమంటాం? బ్యాక్టీరియా అంటాం. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. అది చూడండి, ఆ పురుగులే మన పెరుగులో ఉంటాయి. పెరుగు నిండా పురుగులు ఉంటాయి. అని చక్కగా చక్కగా మైక్రోస్కోప్తో కానీ చూపించామనుకోండి, ఎవడో పెరుగు తిండవు అంటే ఓ మైక్రోస్కోప్ పెట్టి పెరుగు ముందు మొత్తం చూపించి, ఇన్ని పురుగులు తింటున్నావు తల్లి నువ్వు, బిర్యానీలో కలుపుకు మరి తినేస్తావు, రైతా ఎడదే ఉల్లి చట్నీ, మజ్జిగ గారెలు, సల్లావళ్ళలో మజ్జిగ, పెరుగు చట్నీలు, అదేంటి మజ్జిగ చారు, మళ్ళీ చికెన్ మజ్జిగ పులుసు. ఈ మధ్య కొత్త మొదలు పెట్టారు, స్పెషల్ అంటది. ఏముంది అందులో ఇందులో అదిలో కలిపాడు, స్పెషల్ అని పేరెట్టాడు. మొత్తం మీద అదిగో ఆ పురుగులు ఉంటాయండి. అవి లేకపోతే పెరుగు తయారవదండి. అది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మనం ఏం చేయగలం? పెరుగు తినగలం. మరి పెరుగులో కూడా పురుగులు ఉన్నాయి. బ్రెడ్లో కూడా ఈస్ట్ ఉంటుంది, లేకపోతే బ్రెడ్ ఉండదు మనకి. ఇక్కడ భోజనం పేరు చెప్పి అపవిత్రత అని చెప్పేసి భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేసి మనుషుల మధ్య చీలికలు తీసుకురావడం చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద తప్పది. ఇప్పుడు చాలామంది మన మీద వేసే నిందలు ఇలా ఉంటే మంచోళ్ళు, ఇలా లేకపోతే ఎవరట చెడ్డోళ్ళు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి కాబట్టి వీళ్ళు తినేస్తున్నారు. ఇన్ని తీసుకొచ్చేసారు, భోజనం కోసం ఇన్ని తీసుకొచ్చేసారు. మొక్కలు కూడా మనలాగా చలిస్తాయి. వాటికి కూడా మనసుంది. వాటికి కూడా ఏముంది? మనసుంది. చివరికి వాటికి కూడా భావోద్వేగాలు ఉంటాయి, వాటికి కూడా భయం ఉంటుంది. చెట్టును నరుకుతుంటే చెట్టు ఏడుస్తుంది, మనకి వినపడదు. చూడండి, మీకు ఈ మొక్క తెలుసు కదా, టచ్ మీ నాట్ అంటారు దీన్ని. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. టచ్ మీ నాట్, మన తెలుగులో అత్తిపత్తి అంటాం. ముట్టుకుంటే ఏమైపోద్ది? ముడిసిపోద్ది. మన అందరికీ తెలిసిందే. మన పల్లెటూరులో ఉన్న వాళ్ళు అలా టచ్ చేస్తే ఏమైపోద్ది? ముడిసిపోద్ది. ఒకసారి పాస్ చేయను, పాస్ చేయి. ఇప్పుడు మీ అందరిలో చాలామంది అక్కచెల్లెలు ఉన్నారు కదా, పిల్లలు కన్నప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను చేయొద్దండి, ఆపరేషన్ చేసి పిల్లల్ని తీశారన్న వాళ్ళు. అంటే నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ చేసి పిల్లల్ని కన్నా వాళ్ళు చేయొద్దని అడిగాను. అక్కచెల్లెమ్మలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు ఆపరేషన్ చేసి పిల్లల్ని తీశారు కదా, మీకు తెలిసిందమ్మా చేసినప్పుడు? ఎందుకు తెలియలేదు? మొత్తం ఇచ్చేసారు కాబట్టి. మొత్తం ఇవ్వకుండా చేస్తే ఏం చేద్దరు? పిల్లోడు కాదు, ముందు మనం ఎడుతాం కేరమని. పిల్లడు ఎడతాడు, మనం ఎడతామా? పెడగొబ్బలు ఎట్టేయం. ఎందుకంటే మనకు తెలియకుండా జరిగిపోయింది కాబట్టి అమ్మయ్య ప్రశాంతంగా అయిపోయింది. కానీ కొంతమందికి వదిలేసిన తర్వాత నొప్పి తెలిసిపోద్ది. మొత్తం వదిలేసిన తర్వాత ఏమవుతుంది? నొప్పి తెలిసిపోద్ది. మనిషి కాబట్టి మొత్తు పెట్టాడు. మరి మొక్కకు కూడా మొత్తు పెడితే పని చేస్తుందా? పని చేయదా? పని చేసింది. చూడండి, అదే అతిపత్తి మొక్క మొత్తిస్తుంది. చూడండి, మొత్తిస్తుంది. మొక్కకు కూడా ఏమిస్తుంది? మొత్తిస్తుంది. పరిశోధన మొత్తిస్తుంది. మామూలుగా ముట్టుకుంటే అది ముడిసిపోద్ది. దానికి తెలుసు, ముట్టుకుంటే ముడిసిపోద్ది ఆ మొక్కది. దాన్నే టచ్ మీ నాట్ అంటారు. దాని పేరే టచ్ మీ నాట్, నన్ను ముట్టుకోవద్దని. ఇప్పుడు దానికి మొత్తిచ్చింది. మొత్తిచ్చిన తర్వాత కత్తిరిస్తుంది, మాట్లాడదు, ముడుచుకోదు. టచ్ చేస్తుంది, మాట్లాడదు, ముడుచుకోదు. ఏం చేసినా మాట్లాడదు. చూడండి, చూసారు? అది కూడా టచ్ చేసింది. అదే మొక్కని ఇప్పుడు టచ్ చేసింది. ఇందాక ముడుచుకున్నది ఇప్పుడు ఏమవట్లేదు, ముడుచుకోవట్లేదు. కత్తిరిస్తుంది, ఏం చేయదు, ఇంకా అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు దానికి కూడా ఏమెక్కేసింది? మొత్తెక్కేసింది. జీవులండి ఇవన్నీ. చెట్లకు కూడా మనసుందని జగదీష్ చంద్రబోస్ అనే ఆయన పరిశోధనలు చేసినందుకు చెట్లకు కూడా ఒక తెలియని సంకేతాలు ఒకదానితో ఒకటి పంపించుకుంటాయి, మాట్లాడుకుంటాయి, కానీ మనకు ఆ భాష తెలీదు అని జగదీష్ చంద్రబోస్ అని ఆయన పరిశోధన చేసినందుకు ఆయనకు నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు.
ఆయనకు అవార్డు ఇచ్చారు, సత్కరించారు. ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు కాబట్టి అన్నిటినీ మనకు ఆహారంగా ఇచ్చాడు, అన్నిటినీ ఆహారంగా ఇచ్చాడు. ఆహారం ద్వారా పవిత్రత మీలోనికి రాదు. ఎందుకంటే ఆహారం ఎవడబ్బ సొత్తు కాదు. ఆహారం ఎవరిది చెప్పండి? ఆహారం ఎవరిది? మన నాన్నది. ఎవరు మన నాన్న? దేవుడు. ఎవరి కోసం ఇచ్చాడు ఆహారాన్ని? మన కోసం ఇచ్చాడు. అలా అని ఖచ్చితంగా మాంసాహారం తినాలా బ్రదర్? రూల్ ఏం పెట్టలేదు. ఖచ్చితంగా ఆకుకూరలో కాయగూరలే తినాలా బ్రదర్? రూల్ ఏమీ పెట్టలేదు. నీకు ఏది పడితే అది తిను, నీకు ఏది నచ్చితే అది తిను. అందుకని తినేవాళ్ళను చెడ్డగా చూడకు. అంతెందుకు, మొన్న కరోనా వచ్చినప్పుడు వాళ్ళు గబ్బిలలు తినేస్తున్నారండి, వాళ్ళ కప్పలు తినేస్తున్నారండి, వాళ్ళు మొసళ్ళు తినేస్తున్నారండి. అందుకని వచ్చేసిందండి. వాళ్ళు ఎప్పటి నుంచో తింటున్నారు. ఇప్పుడే కొత్తగా వచ్చేయలేదు అది. వాళ్ళ తిండి అలవాట్లే అవి. వాళ్ళు ఎప్పటి నుంచో గబ్బిలలు తింటారు, వాళ్ళు ఎప్పటి నుంచో కప్పలు తింటారు, వాళ్ళు ఎప్పటి నుంచో పాములు తింటారు. మొన్న మణిపూర్ వెళ్ళాం సాయం చేయడానికని. ఆ మధ్య మణిపూర్లో క్రైస్తవులు బాగా కొట్టారు కదా, హింసలు పెట్టారు కదా. అప్పుడు మణిపూర్ వెళ్ళాం సాయం చేయడానికి. బ్రదర్ ఇక్కడ స్పెషల్ ఏంటి బ్రదర్ అంటే, కుక్క బ్రదర్ అన్నాడు. సత్యం, కుక్క. మనోళ్ళే, క్రైస్తవులే గట్టి తింటారట కుక్కలు. అయ్యి బాబోయ్, మీరు అందరూ ఒక్కసారి మా ఏరియాకి సువార్తకి రండి బాబు అన్నాను. ఎందుకు మన ఏరియా సువార్తకి? మా కుక్కల పడితే వదిలిపోద్ది బాబయ్య. ఈ మధ్య పెట్టడం మానేశారు, సంపే అతని ఊళ్ళలో పడి. మీరు ఒక్క 10-15 రోజులు మా ఊళ్ళలో సువార్తకు వచ్చారంటే మీకు పని అయిపోద్ది, మాకు పని అయిపోద్ది. ఒక దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు. మీరు ఇది తిరగండి, మీకు అభ్యంతరం ఏమీ లేదు. ఎవడు వద్దని కూడా అండవు. అందరూ బాబు మా ఇదికి రండి బాబు సువార్త చేయండి బాబు, మా ఇదికి రండి బాబు సువార్త చేయండి బాబు అంటారు. ఎందుకంటే కుక్కలను పడతలేదు కాబట్టి. వాళ్ళు వస్తే పడుకు తినేస్తారు అంతే. సో వాళ్ళ ఆహారపు అలవాట్లు మనం ఏం చేస్తాం? దాన్ని బట్టి ఇప్పుడు మణిపూర్లో ఉన్న క్రైస్తవులందరూ అపవిత్రులైన మరి కుక్కలు తింటున్నారు కాబట్టి. కుక్కలు అంటే లేదు, స్పెషల్ కుక్కలు తినరు, మన ఊర కుక్కలు తినేస్తారు రోడ్డు మీద పోయేవి. అంత మాత్రాన్ని అపవిత్రులు అయిపోయారు వాళ్ళు? నో. కొంతమంది పంది మాంసం అనగానే ఛీ అంటారు. థాయిలాండ్ వెళ్తే పందులు తప్ప ఇంకోటి దొరకవు, గట్టి తింటారు. పంది మాంసం పకోడీలు కూడా వేసి తింటున్నారు వాళ్ళు. తింటారు. అది అప్పుడే కొంతమంది షీ అంటున్నారు. మీకు షీ వాళ్ళకి అదే హ్యాపీ. మీరు తినే కొన్ని వాళ్ళకి నచ్చవు, వాళ్ళు తినే కొన్ని మీకు నచ్చవు. ఎవడ తిండి ఆడిది. తిండిని బట్టి మీరు సెపరేషన్లు పెట్టకండి. తిండిని బట్టి పవిత్రత అని మాట్లాడకండి. కొర్నేలు దగ్గరికి వెళ్ళినందుకు గొడవ పెట్టిస్తారట పేతురు మీద యూదులు. నువ్వు ఎందుకు కొర్నేలు దగ్గరికి వెళ్ళావు? కొర్నేలు తినే తిండి వేరు, మనం తినే తిండి వేరు. నువ్వు కొర్నేలు ఇంట్లో భోజనం ఎందుకు చేశావు? అది పెద్ద పెంట అయిపోయిందట ఆ రోజుల్లో. పేతురు మీద దెబ్బలాట. ఎవరో సాటి క్రైస్తవులు, పేతురుతో పాటు క్రీస్తులోకి వచ్చిన సాటి యోధ క్రైస్తవులు, నువ్వు కొర్నేలు ఇంటికి వెళ్ళి భోజనం ఎందుకు చేసావని గొడవకు దిగారట. అప్పుడు పేతురు అన్నాడట, దేవుడు పవిత్రముగా ఎంచిన వాటిని నీవు అపవిత్రముగా ఎంచవద్దు, భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయొద్దు. ఎవడు తిండి ఆడిది. తిండిని బట్టి అపవిత్రుడు ఎవడు తిండి ఆడి తినవండి. మీకు క్వశ్చన్ చెప్పనా? దానియేలు గారు బబులోన్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భోజన బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు తిన్నాడా? ఎందుకు తిన్నాడు? మళ్ళీ అదే దానియేలు గారు అక్కడ ఉన్నటువంటి అధిపతితో అంటాడు, మాకు శాఖధాన్యాదులు నీరు ఇప్పించు బాబు. అది ఎవరిది మరి తిండి? పానమునకు నీళ్లు, తినుటకు శాఖధాన్యాదులు. ఈ శాఖధాన్యాదులు పానానికి ఇచ్చిన నీళ్లు ఎవరివి? ఆ రాజువా కావా? చెప్పండి. ఏమైనా పరలోకం నుంచి ఏమైనా ఎగుమతి చేసుకున్నాడా? దిగుమతి ఆ రాజువే, ఆస్థాన దాసుడే ఇవ్వాలి. ఆ రాజు దగ్గర తిండే తింటున్నాడు. కాకపోతే ఆ బల్ల మీద ఉన్నాయి తిన్నాడు. ఆ బల్ల మీద ఉన్నాయి ఎందుకు తిన్నాడో తెలుసా? ఆ బల్ల మీద లేవీకాండం 11వ అధ్యాయంలో యూదులు తినకూడని ఆహార పదార్థాలన్నీ బబులోను రాజు తింటాడు కాబట్టి, మేము తినేవి అక్కడ ఉండవు కాబట్టి, అది అపవిత్రమైన బల్ల కాబట్టి మేము తినమని ఒక యూదుడుగా దానియేలు దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు మీకు కప్పల కూర వేసి పెడితే తింటారా? వెళ్ళిపోతారా? ఇప్పుడు స్పెషల్ భోజనాలు ఉన్నాయండి తాతాజీ గారు, ఉన్నాయి. కప్పల కూర స్పెషల్ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు కప్ప ఎప్పుడు సుంచి పులుసు ఏం చేస్తారు? తింటారా పోతారా? మీ దరిద్రం, మీ భోజనం అనుకో దరిద్రం అని తిట్టేసి వెళ్ళిపోతారు. అవునా? కానీ అదే చైనాలో ఇట్టామనుకోండి, సుంచి ఎప్పుడు ఫేమస్ అక్కడ, కప్పల కూర ఫేమస్ అక్కడ. తాడికి ఏలాడగట్టి మరి అమ్ముతారు సుంచులు, ఎర్రగా వేపేసి మన జాయింట్లు అయిపోయినట్టు. సో కాబట్టి మిరపకాయ బజ్జీలాగా ఉంటాయి అవి, కసకస నవ్వులకు తినేయడం వెళ్ళదు. ఏలకలో సుంచులు,
కప్ప బజ్జీలు. సో మరి మనకి వాళ్ళకి సెట్ అవ్వదు. ముగించేమనంటే వస్తున్నారు పైకి. సో నేను ముగించేస్తానండి, ఆయన వచ్చిన రాపోయినా టైం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిస్తే ఇంకా లోతుగా మాట్లాడతాను. సో వాళ్ళ తిండి వేరు, మన తిండి వేరు. ఇప్పుడు దానియేలు గారి తిండి వేరు, బబులోను రాజు తిండి వేరు. పేతురు తిండి వేరు, కొర్నేలు తిండి వేరు. అందుకే పేతురు కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు యూదులు గొడవ చేశారట. నువ్వు ఎందుకు వెళ్ళి వాళ్ళతో భోజనం చేశావు అని గొడవ చేశారట. చూడండి అపోస్తలుల కార్యాలు చూద్దాం, 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 1 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ముగింపులోకి వెళ్తున్నాం, చూడండి జాగ్రత్తగా. అపోస్తలులు యోదయంతటున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో ఏం పెట్టుకున్నారట? వాదానికి దిగారట. ఎవరితో దిగింది? అందుకే వాదనకి దిగింది ఎవరితోనండి? పేతురుతో. దిగిన వాళ్ళు ఎవరు ఇంతకీ? సాటి క్రైస్తవులు, సాటి యువత క్రైస్తవులు. ఎవరితో దిగారు వాదనకి? పేతురుతో. పేతురు అపోస్తలుల్లో అగ్రగణ్యుడు, ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకున్నవాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అంత మూర్ఖుడైతే కాడు, తెలివైనోడు, జ్ఞానవంతుడు, వివేకవంతుడు. కానీ ఆ జ్ఞానవంతుడు వివేకవంతుడైన పేతురుని తప్పుగా అర్థం చేసుకున్న వీళ్ళు అతనితో ఏం పెట్టుకున్నారట? వాదం పెట్టుకున్నారట. పెద్ద వాదమే జరిగిందట ఆ రోజుల్లో, పెద్ద వాదమే జరిగిందట వాళ్ళకి ఈయనకి. ఎందుకు వాదం? నువ్వు వెళ్ళి ఆ భోజనం ఎందుకు తిన్నావు అంతే, మాకు సమాధానం చెప్పు. ఆ భోజనం కొర్నేలు ఇంటికి వెళ్ళి భోజనం ఎందుకు తిన్నావు మాకు సమాధానం చెప్పు. అంటే కొర్నేలు ఇంట్లో భోజనం చేసావు కాబట్టి నువ్వేమైపోయావు? ఇంకా అపవిత్రుడు అయిపోయావు. ఇప్పుడు భోజనం నిమిత్తం ఎవరిని వెలేహేస్తున్నారు వీళ్ళు? కొర్నేలు వెలేహేస్తున్నారు. అంటే కొర్నేలు ఆత్మ కాదా? కొర్నేలు ఆత్మ రక్షిస్తే దేవుని పని చేసినట్టే కాదా? చేసినట్టే కదా. కానీ వీళ్ళకి ఆత్మ విలువ లేదు. ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు? చెప్పండి, ఎక్కడ ఆగిపోయారు? భోజనం దగ్గర ఆగిపోయారు. వీళ్ళ బతుకులలో ఉంటాయి కొంతమంది జీవితాల్లో, వాళ్ళకి జ్ఞానం అందదు, ఇంకా వాళ్ళకి ఎదగదు, బుర్ర ఎదగదు. ఇంకంతే, ఆ బుర్రకాయ అంతే, అది డిక్మల్ బుర్రకాయ, ఇంకా పెరగదు. అది పెరక్క అలా మోసపోతూ ఉంటారు, మోసపూరితమైన ఆలోచనలతో చచ్చిపోతారు చివరికి. తప్ప జ్ఞానవంతులుగా మిగలరు, మారరు. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేతును సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తామని అతనితో ఏం పెట్టుకున్నారట? వాదం పెట్టుకున్నారట. వాదం. కొర్నేలు విషయంలో పేతురు గారికి జరిగిన డిస్కషన్ అదే. నువ్వు ఎందుకు వెళ్ళావు, వాళ్ళ ఇంట్లో భోజనం ఎందుకు చేసావు? చివరికండి ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిందంటే ఇది, ఈ ఇష్యూ ఎంత పెద్దది అయిపోయిందంటే, కొన్నాళ్ళకి బాధ తట్టుకోలేక, ఫస్ట్లో బాగానే ఎదుర్కొన్నాడు పేతురు గారు వీళ్ళని, కానీ కొన్నాళ్ళకి బాధ ఎక్కువైపోయింది దీనికి. నువ్వు భోజనం చేయడానికి వీల్లేదు, సమరయులతో సాంగత్యం చేయకూడదు, అన్యజనులతో భోజనం చేయకూడదు, మన విధానాలు వేరు, మన యూదులం కాబట్టి మనం అది అనకూడదు, ఇది అనకూడదు. ఇంకో విషయం చెప్పనా, దానియేలు గారిని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టినా తినడు. ఇదేంటండి ఇది అంటారేమో. దానియేలు గారు తిననివి కొన్ని మీరు తింటారు. ఏంటో చెప్పనా? బొమ్మిడేలు పులుసు ఎంతమంది తిన్నారు? మన తూగోజీ పాగోజీలో బొమ్మిడేలు పులుసు ఏంటి ఫేమసా కాదా? ఫేమస్. బొమ్మిడే పులుసు తిన్నేవాళ్ళు చేయొత్తండి, తిన్నోళ్ళు అనలేస్తుమా నేను బాగా ఆలోచన చేయొత్తండి. బొమ్మిడేలు పులుసు ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు అన్నవాళ్ళు చేయి చూపించాలి. 1 2 3 4 5 6 ఇంకా 7 8 9 10 మహా అయితే నేను ఇంకో 10 కలుపుతాను. ఇన్ని వందల మందిలో ఎంతమంది అటు తినలేని వాళ్ళు? ఒక 20 మంది. ఇదే బొమ్మిడేలు పులుసు దానియేలుకి ఎట్టండి తింటాడేమో? తింటాడా? ఎందుకు తిండు? ఎందుకంటే దానికి ఏముండవు, పులుసులు ఉండవు, తినకూడదమ్మా. మనం కాదమ్మా, కంగారాడిపోకండి, మనం తినొచ్చమ్మా లొట్టలేసుకొని. మరి ఎవరు తినకూడదమ్మా? ఆ కాలంలో దానియేలు గారు తినకూడదమ్మా. కొర్నేలి సందర్భంలో మనుష్యుల్ని దేవుడు జతపరిచేసిన తర్వాత ఆ విధి విధానాలు ఎత్తేసి దేవుడు పవిత్రముగా చేసిన వాటిని మనుష్యుడు అపవిత్రముగా ఎంచకూడదని చెప్పేసిన తర్వాత పేతురు గారు కూడా తినొచ్చు. అందుకే పేతురు గారు ధైర్యంగా కొర్నేలు ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? భోజనం చేశాడు. ఏం పెడితే తిన్నాడు. ఆ దేవుడు ముమ్మారు చెప్పాడు దర్శనంలో చూపించి, పేతురు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, కొర్నేలు ఇంటికి వెళ్ళు, నువ్వేం చేసాయి? భోజనం చేసాయి, నేను చెప్తున్నాను వెళ్ళి చేసాయి అన్నాడు. అలాగే మనం రొయ్యలు బాగా తింటామా? ఏం తింటాం? రొయ్యలు, సొరపిట్టు కూర. అబ్బా ఎరగదీహేస్తాం సొరపిట్టు కూర కానీ మీరు పెట్టారనుకోండి దానియేలుకి, చెప్పుతో కొట్టి అదలబమ్మంటాడు. తిండు దానియేలు. కొంతమందికి బుర్ర పని చేయదు, బైబిల్ తెలీదు, లోతుకెళ్ళరు, ఏం ఆలోచించరు, ఏదో గుడ్డెది చేయబడ్డది అన్నట్టు పోతారు అంతే. కాబట్టి దానియేలు గారితో పోల్చేసుకోకండి. దానియేలు గారు మనం తినే చాలావి తిండు. మనం సొరపిట్టు కూర బాగా గట్టిగా వేస్తామేమా? ఎంతమంది తినలేదు? సొరపిట్టు కూర తినలేదని వాళ్ళు చేయొద్దండి. నేను ఎప్పుడు సొర తినలేదని వాళ్ళు చేయెత్తాలి. 1 2
20 మంది వేసుకోండి. మిగిలినందరూ ఏం చేసాం? తినేసాం. బొమ్మడేలు మిగిలినందరూ ఏం చేసాం? తినేసాం. రొయ్యలు దానియాలు తిండవు. ష్రింప్ ఇక్కడ ఫేమస్ కదా. ష్రింప్ ప్లేట్ ఎంత ఉంటుంది? 4 వేలు ఉంటుందా? ఖతార్లో సార్ ఎప్పుడు తింటే ఖతార్లో ష్రింప్ ప్లేట్ ఇండియా డబ్బుల్లో 2500 3000 వేసాడు. ష్రింప్ తెలుసు కదా మీకు, పెద్దది ఉంటుంది, ఎంత ఉంటుంది. దాన్ని ఏమంటారండి ఇక్కడ? టైగర్ రొయ్య అంటారట. లాబ్స్టర్ ఎస్, లాబ్స్టర్ వేరు. లాబ్స్టర్ ష్రింప్ కాదు. ష్రింప్ అంటే మామూలు రొయ్య అనుకుంటాను కదా. సారీ, నేనే తప్పు చెప్పా. లాబ్స్టర్ అంటే రొయ్యలాగే ఉంటుంది కానీ చాలా పెద్దది, స్పెషల్ డిష్ అది. మహా తక్కువ అంటే ఖతార్లో 4000 3000 వేసాడు. మరి ఇక్కడ ఎంత ఎత్తడో తెలియదు. ఇక్కడ కూడా ఒక 5000 ఉంటుందండి. మీరు తినలేదండి? సరే తినండి. ఈసారి ఎప్పుడన్నా ఇలాంటి సదస్సు పెట్టినప్పుడు లాబ్స్టర్ భోజనాలు పెట్టండి. గట్టిగా స్పాన్సర్ చేసి ఒకసారి అందరం తినేద్దాం. కానీ దానియాలు తిండండి. దానియాలు రొయ్యలు తిండవు. దానియాలు ఏమైతే పీతలో తిండవు. కొన్ని తింటాడేమో, కొన్ని తిండవు. మనం తినే చాలా అవి దానియాలు తిండు. ఎందుకంటే ఆయన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. ఆయన ఆహారపు విధానాలు వేరు. యూదులాళ్ళు, మనం యూదులం కాదు. మనం అన్యజనుల్లో నుంచి క్రీస్తులోకి వచ్చాం. అన్యజనుల్లో నుంచి క్రైస్తవులు అయ్యి రక్షణ పొందాం. కాబట్టి ఈ భోజనం అనే దాన్ని అడ్డంగా పెట్టి దేవుని పని పాడు చేద్దామని చూశారట ఆ రోజుల్లో. అందుకే చాలా ఖచ్చితంగా చెప్పాడు దేవుడు, భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. ఆత్మలు పరలోకానికి వెళ్ళటం కావాలి. మనకి ఏం కావాలమ్మా? ఫైనల్గా ఆత్మలు పరలోకానికి వెళ్ళడం కావాలి. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. గలతీ పత్రిక, చివరిగా గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా లోతుగా ఈ పాయింట్లు చెప్తాను. నాకు ఇంకొక గంట సమయం కావాలి ఇదంతా మీకు వివరించడానికి. ఇప్పుడు నా దగ్గర టైం లేదు, అందుకే నేను పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేఫా అంటే ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? పేతురు గారు. చాలా మందికి తెలియదు ఇక్కడ కేఫా అంటే ఎవరో అనుకుంటారు, కొత్త ఆయన అనుకుంటారు. కొత్త ఆయన ఏం కాదు. పేతురు గారికి ఉన్న మరో పేరు కేఫా. అంతియోకేకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఇంతకీ పేతురు గారిని ఎదిరించింది ఎవరు? పౌలు గారు. ఇదేంటంటే ఒక సేవకుడు ఎదిరించుకుంటారా? ఎదిరించుకున్నారు. ఒక సేవకుడైన పేతురుని మరో సేవకుడైన పౌలు గారు ఏం చేశాడట? ఎదిరించాడట. ఎలా ఎదిరించాడట? ముఖాముఖిగా. ఎందుకు ఎదిరించాడట? అక్కడ పేతురు అపరాధి అయ్యాడట. ఎందుకు పేతురు అపరాధి అయ్యాడంటే, అనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు, అనగా యెరూషలేము నుంచి యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేసేవాడట. కొర్నేలు గారి ఇంట్లో చేసినట్టు తర్వాత కంటిన్యూ చేశాడు. అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏం పెడితే అది ప్రార్థన చేసుకుని తినేవాడు. ఏ విచారణ చేయకుండా ప్రార్థన చేసుకుని తినేవాడు. అయితే కానీ వారు రాగానే సున్నతి పొందిన వాళ్ళకి భయపడి, అంటే యూదులకు భయపడి వెనక తీసి వేరైపోయాడట. అంటే ఇక మీదట నేను అన్యులతో భోజనం చెయ్యను అంటే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా పేతురు వెళ్తున్నాడు. కొన్నాళ్ళకి అది ఎవరు కంటబడింది? పౌలు కంటబడింది. పౌలు ముక్సూటి మనిషి, ఎవరికి భయపడ్డు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తిత్వం గలవాడు. అందుకే పౌలు ఏం చేశాడట? ముఖాముఖిగా ఎవరిని ఎదిరించాడట? పేతురుని ఎదిరించాడట. ఎదిరించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి పేతురుతో. 13వ వచనం. సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాడు. తక్కిన యూదులు కూడా అతనితో కూడా కలిసి ఏం చేశారట? మాయవేషం వేసుకున్నారట. ఇది మాయవేషం. భోజనాన్ని బట్టి సెపరేషన్ తీసుకొస్తున్నారు. భోజనాన్ని బట్టి దేవుని పని పాడు చేస్తున్నారు. మాయవేషం వేసుకునిరి. కనుక బర్నబా అంటే చిన్నోడు కాదండి, చాలా పెద్ద సేవకుడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు. తన భూమి అమ్మి దేవుని సేవ కోసం ఇచ్చేసినటువంటి గొప్ప ధీరుడు, వీరుడు. అలాంటి యోగ్యుడైన సేవకుడు కూడా వారి వేషధారణము చేత ఏమయ్యాడట? మోసపోయాడట. చివరికి అంటాడు పౌలు తెగించి, వీళ్ళెవరూ కూడా సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పాను. ఏమని చెప్పానంటే, కేఫా, నువ్వు యూదుడు అయి యూదుల వలె గాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? వావ్, వాట్ ఎ ఫైట్, స్పిరిచువల్ ఫైట్. చివరికి పేతురు పౌలు గారి మాటలు విని మారిపోయి పౌలు గారి వాదనకు తలొగ్గి పౌలు గారితో ఏకీభవించాడు. అంటే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, దేనికోసం, రంగు కోసం కానివ్వండి, ప్రాంతం కోసం కానివ్వండి, జాతి కోసం కానివ్వండి, బట్టల కోసం కానివ్వండి, భోజనం కోసం కానివ్వండి,
ఏదో కొన్ని పద్ధతుల కోసం కానివ్వండి మనుష్యుల్ని ఆత్మల్ని దయచేసి దేవునికి దూరం చేయకండి. ఆత్మ విలువ తెలిసినోడు ఆ ఆత్మని ఎలా పరలోకానికి చేర్చాలా అని ఆలోచిస్తాడు. అది దేవుని పని. ఏం పని చెప్పండమ్మా? ఒక ఆత్మను రక్షించుట ఎవరి పని? దేవుని పని. ఒక ఆత్మను పాపములో నుండి బయటికి తీసుకురావడం ఎవరి పని? దేవుని పని. పాపం నుంచి విడుదల పొందాలి. పాపంలో ప్రత్యేకత కావాలి. ప్రత్యేకత కావాలి. మనకి అన్యులకి ప్రత్యేకత కావాలి. ఎందులో కావాలి ప్రత్యేకత? బట్టల్లో కాదు, బట్టల్లో కాదు, బ్రతుకులో కావాలి. ఆహారంలో కాదు, ఆచరణలో కావాలి. ప్రత్యేకత ఎందులో కావాలమ్మా? బట్టల్లోనా బ్రతుకులోనా? బ్రతుకులో. ఆచారాల్లోనా ఆచరణలోనా? ఆచరణలో కావాలి. పాపంలోను పవిత్రతలోను ఎంత తేడా ఉందో. మీ బ్రతుకులో పవిత్రత ఉండాలి, పాపం ఉండకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. కానీ కొన్ని సందర్భాలు పాత నిబంధనకి కొత్త నిబంధనకి దేవుడు కొన్ని మార్చుకుంటూ వచ్చాడు. దానికి ఒక పద్ధతి ఉంది. మీరు కుడి చెంప మీద కొడితే అది ఎక్కడ చెప్తాడు యేసు ప్రభు? పాత నిబంధనలో చెప్పాడా కొత్త నిబంధనలో చెప్పాడా? కొత్త నిబంధన. పాత నిబంధనలు ఏంటి మరి? కంటి కన్ను తీసాడా, కన్ను లేపు అవతల పడే. పన్ను తీసాడా, పనులే. చేయి తీస్తే చేయి నరికేయి, కాలు తీస్తే కాలు నరికేయి, కాలుకి కాలు, చేయికి చేయి, కంటి కన్ను పండి. అది విధానం వాళ్ళది. కానీ కొత్త నిబంధనకు వచ్చాక రూల్స్ ఏమైపోయాయి? మారిపోయాయి. కాబట్టి అప్డేట్ అయ్యాం. కాబట్టి దేనికోసం మీరు దేవుని పని ఏం చేయకండి, పాడు చేయకండి. ఆత్మలను సంపాదించండి, ఆత్మల్ని నిత్య జీవానికి నడిపించండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చివరిగా చదువుకొని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడాల్సిన సంగతుల మీద ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. సిగ్గుపడాలి కానీ అతిశయపడుతున్నారు. సిగ్గుపడాలి, అతిశయపడుతున్నారు. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందు ఉంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. మనం పైకి పోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. వాళ్ళు కుక్కలు తింటారండి, అందుకని మేము వాళ్ళతో కలవండి. వాళ్ళు పందులు తింటారండి, అందుకని మేము వాళ్ళతో కలవండి. వాళ్ళు సుంచులు ఎలకలు తింటారండి, మేము వాళ్ళతో కలవండి. వాళ్ళు తాబేలు తింటారండి, మేము వాళ్ళతో కలవండి. దయచేసి అలాగా అనకండి. వాడు ఏం తింటే నీకెందుకు? వాడి ఆత్మ నశించిపోకుండా ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి వెళ్ళాలి. ఓన్లీ తిండి గురించే మాట్లాడుతున్నాను సుమా నేను. మళ్ళీ ఇప్పుడు ఎవడో మేధా వస్తాడు, అయితే బ్యాందీ తాగొచ్చా అంటే, నీ మొహం తగలయ్యా, నేను మాట్లాడింది బ్యాందీ గురించి కాదు. అర్థమైందా? మహామేధావులు ఉంటారు మనకి. ఆడు బ్యాందీ తాగినా పర్లేదు బ్రదర్, పరలోకం పోతాడా బ్రదర్, నిన్ను 4 పీకినా పర్లేదు బ్రదర్. నేను చెప్పింది బ్రాందీ గురించి, విస్కీ గురించి, సిగరెట్ గురించి, గుట్కా గురించి, మటకా గురించి కాదు బ్రదర్. అది ఎవడ తాగినా తప్పే బ్రదర్, అది ఎవడు తిన్నా తప్పే బ్రదర్. ఎందుకంటే అది దేహమును పాడు చేసేది కనుక బ్రదర్. తిండి దేహాన్ని పాడు చెయ్యదు బ్రదర్. వాళ్ళు తినేది ఏ మీట్ అయితే తింటారు. మీటు వల్ల అపవిత్రత అనేది రాదు. అది పప్పు తింటే పరిశుద్ధులు, మాంసం తింటే అపవిత్రులు, గాలి మాటలు చెప్పే మతోన్మాదులు చాలామంది ఉన్నారు ఇప్పుడు. మత ఉన్మాదంతో రగిలిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు అంటారు. ఒకరోజు ఒకడు అన్నాడు నాతో, ఏమండి మీ క్రైస్తవులు, ప్రసాద్ రెడ్డి గారు, మీ క్రైస్తవులు ఏది పడితే తింటారండి, మేము అలా తినమండి అన్నాడు. తినకపోతే నువ్వు పరిశుద్ధుడివా? నువ్వు కూడా తింటావు, చాలా తింటావు. నువ్వు ఏం తింటావు అండి అన్నాడు. బోళ్ళు తింటావు నువ్వు అని ఇందా చూపించి, నేను ఇంకా ఎక్కువ చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి అలాంటి. బోళ్ళు తింటావు నువ్వు. అసలు నీ ఇప్పుడు వంకాయ ఉంది, పురుగులు ఉండవు. జాంకాయలో మనకు తిని పురుగులు ఎన్ని ఉంటాయో కడుక్కు తినేస్తాం అంతే కసాపిసా. అదే కోసి విప్పి లోపలెల్లా పోతుంది పెట్టి చూసామనుకో, కల తిరుగుతుంటాయి, లోపల తెల్లగా ఉంటాయి. అప్పుడప్పుడు మామిడి పండు రసాలు జుర్రుకు తినేస్తుంటాం. జుర్రేయకండి, కొంచెం బొడ్డు కోసి చూడండి. లోపల మీ తమ్ముళ్ళు చెల్లెమ్మలు చాలామంది ఉంటారు. మనం పిండేసామంతే లోపలికి, పిండి అంటే బుష్మని వెళ్ళిపోతాయి లోపలికి, ఆయన లోపల దూరేస్తాయి. అంటే ఇప్పుడు మనం తింటలేదా జీవుల్ని? చెప్పండి, మామిడి పండులో జీవులు ఉన్నాయా లేవా? జాంకాయ కొత్తే జీవులు కనబడుతున్నాయి, కనబడట్లేదా? పెరుగులో జీవులు ఉన్నాయా లేవా? ప్రతి దాంట్లో ఏదో ఒక జీవి ఉందమ్మా. మనం జీవులు తినే బతుకుతున్నామమ్మా. మొక్కలకు కూడా జీవం ఉందమ్మా, వాటికి కూడా ఏడుపు వస్తుంది, వాటికి కూడా నరికినప్పుడు ఏడుస్తాయి, వాటికి కూడా మనసు ఉంది. దాని మీద ఎంతోమంది పరిశోధనలు చేశారు. మీకు మన మెమరీ కార్డు ఉందా? మెమరీ కార్డు ఏ శాతం అందులో ఎన్ని కాలుతాన్ని? 256 GB, 502 520 512 GB, రకరకాల జీబీలు, 1 టెరా, 2 టెరా, 4 టెరా, టెరాలు పెంచుకుంటూ పోయావు. మొత్తం లోడ్ చేసేస్తావు లోడు. కానీ నువ్వు మర్చిపోతావు లోడ్ చేసి. అది మర్చిపోద్దా? చెప్పం, మర్చిపోద్దా? ఎందుకు మర్చిపోలేదు? ఆ మెమరీ కార్డు ఎంత ఉంటుంది? నీ బుర్రకాయలో మెదడు 1350 గ్రాములు బరువు ఉంటుందట. ఎంతటమ్మా? కేజీనారా దగ్గర లోపల ఉన్న సరుకు. ఎంతమ్మా? తలకాయల సరుకు
కేజీన్నర ఉన్నా ఇది మర్చిపోతుంది. కానీ అందులో ఎంత ఉంది? ఎంత బరువు ఉంటుంది అది? అరే అసలు గ్రాముల్లో కూడా లెక్కలేమేమో అంత ఉంటుంది. మేము చిన్నది ఉంటుంది కానీ అందులో ఎంత జ్ఞాపకాలు అంటే పాటలు, వీడియోలు, ఫోటోలు, ఇలా ఒంగుని అలా ఒంగుని అక్కడికి వెళ్ళి ఒకటి ఎక్కడికో ఎక్కదీసి పాడేసి అందులోకి ఎక్కిచ్చేస్తావు. అయినా కానీ అన్ని జ్ఞాపకం పెట్టుకుంటుంది. అంటే అలా దాచి ఉంచుతుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ నీకు ఏం చేస్తుంది? చూపిస్తుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్లే చేస్తుంది, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పాడి వినిపిస్తుంది. అబ్బో, దానికి ఉన్న జ్ఞాపక శక్తి మనకి లేదు. కానీ ఇది సిలికాన్తో చేయబడింది. ఇసుక. మెమరీ కార్డుకు వాడిన ముడి పదార్థం ఏంటి? ఇసుక, సిలికాన్. అంటే ప్రతిదానికి జ్ఞాపక శక్తి ఉంది. అందుకే రాత్రికి రాత్రి, పగటికి పగలో ఏం చేస్తానేట? బోధ. ఆకాశమా వింటుంది, భూమి వింటుంది. అందుకే మెమరీ కార్డు వింటుంది. మెమరీ కార్డు ఏం చేస్తుంది? వింటుంది, దాచుకుంటుంది. వాటికి భాష లేదు కానీ వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ఒక ఆత్మను పరలోకానికి నడిపిద్దాం. అది తప్ప ఇంకా వేరే ఏ గోలు పెట్టుకోకండి. నశించిపోయే ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం. అది దేవుడికి ఇష్టం. ఈ కార్యక్రమం కూడా అందుకే జరిగింది. ఈరోజు ఎంతమంది ఉన్నారు దేవుని వాక్యం విన్నారు. మీరు జ్ఞానవంతులు కావాలి, వివేకవంతులు కావాలి, మూర్ఖులు కారాదు. మనుషుల్ని విభజించకండి. రంగుని బట్టి, ప్రాంతాన్ని బట్టి, జాతిని బట్టి, బట్టలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి ఎవరిని మీరు ఏం చేయొద్దు? దయచేసి అసహించుకోవద్దు. ఆయన దేవుడు లోకమును ఎంతో, లోకము అనగానే అందరూ వస్తారా? కొందరే వస్తారా? చెప్పండి అమ్మా, ఏమైనా ఎడగొడదామా? లోకముని ఎంతో ప్రేమించను, లోకం అనగా మేమే, మిగిలిన కాదు అంటావా ఏంటి? మరేంటి? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపకనిచ్చి జీవమును పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించను. అందులోకి ఎవరెవరు వస్తారు? టోటల్ వస్తారు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తాను, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షమును కురిపిస్తాను. ఆయనకు పక్షపాతము లేదు, ఏ ఒక్కడు నశింపవలనని హెచ్చయింపక అంతటా అందరూ ఏం పొందాలట? మారుమన. మీరెవరండి? నేనెవరండి విడగొట్టడానికి? వద్దండి, తప్పండి. అలా వదిలేయండి వాళ్ళని. ఎవరు తినేది వాళ్ళు తింటారు. ఎవరు తాగే ఆహారం, ఎవరు తినే ఆహారం వాళ్ళు తింటారు. ఎవరు తాగే నీళ్ళు వాళ్ళు తాగుతారు. తాగే అనగానే మీరు ఇంకోటి కలపకండి, మీకు పుణ్యం ఉంటుంది. దానికి నాకు సంబంధం లేదు, ఈ ప్రసంగానికి దానికి సంబంధం లేదు. రైట్? ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి, ఇక్కడితో అయిపోలేదు, చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలి. కానీ ఇప్పుడు టైం లేదు, మీకు భోజనం అయిపోతుంది, మీరు వెళ్ళాలి, నిద్రపోవాలి. మళ్ళీ రేపు కూడా ప్రసంగాలు ఉన్నాయట, ఇంకా అలా జరుగుతూనే ఉంటాయట ఈ నెలంతా ఇక్కడ. సో కాబట్టి దేవుని వాక్యం వినండి, ఎవరు చెప్పినా వినండి, బలపడండి, ఆత్మీయంగా వర్ధిల్లండి. సంఘాలన్నీ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి. మరలా చెప్తున్నా, మనల్ని ద్వేషించే వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు కూడా మనకు కావాలి. అర్థమైందా? మనకి ఎవ్వరూ నిషేధింపదగిన వారు కారు, ఎవ్వరూ నిషేధింపదగిన వారు కారు. మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి. మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే మనం వారికి ఎక్కువ చేసేదేమీ లేదు. మీ పరలోకపు తండ్రి అలాంటి వాడు కాడు కనుక మిమ్మల్ని ద్వేషించు వారిని కూడా మీరు ప్రేమించితే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఇష్టపడతాడు అన్నాడు. కాబట్టి అందరిని ఇష్టపడదాం, అందరిని కలుపుకుపోదాం, ప్రేమిద్దాం. ఎందుకు? ప్రేమిస్తే ఏం పోద్ది? మనకి ఏమైనా పోద్దా? ఏం పోదు కదా. ఇంకా మనం వాళ్ళని సంపాదించుకోగలుగుతాం ఏదో విధంగా, తెలివి చేతో, యుక్తి చేతో, జ్ఞానం చేతో, ప్రేమ చేతో ఒక ఆత్మను రక్షించి ఎక్కడికి పంపించాలి? నిత్యజీవానికి పంపించాలి. ఇది ఒక్కటే మన గోల్, ఇది ఒక్కటే మన లక్ష్యం. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అందుకే దేవుని చేత పిలువబడ్డాడు, అందుకే దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. నేను సేవకుడిగా అవ్వాలన్నది నా కల్లో కూడా ఎప్పుడు లేదు. మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, మా అమ్మ నన్ను పుట్టినప్పుడే నీ దేవుడికి ఇచ్చేస్తాను అనుకుందట. ఆవిడ అనేసుకుంది, నేను అనుకోలేదు. ఆవిడ అనుకోవడానికి పుట్టినప్పుడు సరిపోయింది, నేను అనుకోవడానికి 24 ఏళ్ళు పట్టింది. నేను పోదాం అనుకున్నాను దారి తప్పి, కానీ ఆయన పిలక పట్టుకుని లాక్కొచ్చేసాడు. నేను ఎప్పుడు మైకి పట్టుకున్నవాడిని కాదు, నేను ఎప్పుడు సేవ చేసినవాడిని కాదు. నేను ఎప్పుడు, మా నాన్నగారు మా బ్యాక్గ్రౌండ్ అంతా అన్యజనుల నుంచి వచ్చాం. సో మేము ఎప్పుడు సేవకులు కాదు, మాకు సేవ గురించి తెలియదు. నేను ఎప్పుడు బైబిల్ చదివిన మొహం కూడా కాదు నాది. కానీ ఒకనొక సమయంలో ఆయన నన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకుని లాక్కొచ్చాడు. నువ్వు నా పని చేయాలన్నాడు, చేయించుకుంటున్నాడు, చేయించుకుంటూనే ఉంటాడు. నా బ్రతుకు కాలం అంతయు అనేక మందిని సంపాదించాలి, ప్రభు చెంతకు చేర్చాలి, ప్రభు కొరకు వాదించాలి, ఒప్పించాలి, నిలబడాలి. అదొక్కటే నా గురి, నా లక్ష్యం. ఆ గురి కొరకు పరిగెడుతున్నాను, ఆ గురి కొరకే ముందుకెళ్తాను. ఆ గురిని సాధించేంత వరకు చచ్చిపోను. ఎందుకంటే నేను ఆయన పని చేసి చావాలి. అందుకే నన్ను ఆయన పుట్టించుకున్నాడు, ఆయన పని కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు.
అది నా బాధ్యత. నా ఒక్కడి బాధ్యతే కాదు, మనందరి బాధ్యత, ఇక్కడున్న నా సేవకులందరి బాధ్యత. వీరందరూ దేవుని కొరకు ఎన్నుకొనబడిన వారే, సత్యాన్ని చెప్పాల్సిన వారే, ఆత్మలను రక్షించాల్సిన వారే, రక్షిస్తున్నవారే. ఇక్కడ ఎవరు నిషేధింపదగిన వారు కారు. అందరూ దేవుని పిల్లలమే. కానీ కొందరు అసత్యంలో ఉండి మోసపోతున్నారు, కొందరు తెలియక మోసపోతున్నారు, కొందరు తెలిసి మోసపోతున్నారు. ఓవరాల్గా మనం మోసపోకూడదన్నదే దేవుని యొక్క ఆలోచన. సాతానుకు చోటు ఇవ్వకూడదు. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అన్నీ మన నాన్నవే, అపవాదివి ఏవి ఇక్కడ లేవు. అందరం దేవుని పిల్లలమే. అపవాది కన్నవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. సృష్టికర్త ఒకడే, అపవాది సృష్టికర్త కాడు. సాతానికి ఎవడు పుట్టలేదు ఇక్కడ. అందరం ఎవరికి పుట్టాం? దేవుడికి పుట్టాం. మరి మీరు అడగొచ్చు, మరి మీరు ఈ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అన్నాడు కదండి అంటే, వాళ్ళు దత్తత వెళ్ళిపోయారు. ఆడికి కన్నోడు కాదాడు, వాడి క్రియలు చేసి ఆడికి దత్తత పోయారు. అందుకని యేసుప్రభు ఆ మాట అన్నారు. కాబట్టి మనం దేవుని పిల్లలమా, దెయ్యం పిల్లలమా? దేవుని పిల్లల్లాగే బ్రతుకుదాం. ఒక్కటే నేను కోరుకుంటున్నాను, ఏదో ఒక రోజు మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెడతాం. దుబాయ్లో అయినా విడిచిపెట్టవచ్చు, ఇండియాలో అయినా విడిచిపెట్టవచ్చు. మొత్తం మీద ఏదో రోజు మనం అందరం ఈ లోకాన్ని ఏం చేస్తాం? విడిచిపెడతాం. విడిచిపెట్టిన తర్వాత నా కళ్ళ ముందున్న మీరు, నా వెనుకున్న నా ఆత్మీయ సేవకులు, ఆ పైన ఉన్నటువంటి నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, నిలబడి దేవుని వాక్యం ఎంతవరకు విన్నటువంటి నా అన్నయ్యలు, తమ్ముళ్ళు, అందరం దేవుని సన్నిధిలో ఉండేదము గాక. ఇది ఒక్కటి జరగాలి అంతే. ఇది ఒక్కటి జరగాలి. నువ్వు కోట్లు సంపాదించి చచ్చిపోతావా, మధ్యతరగతి కుటుంబంలోనే ఉండి చచ్చిపోతావా, తినడానికి తిండి ఉంది చాలు అనుకుని చచ్చిపోతావా, లేకపోతే ఏ స్థితికి వెళ్ళి చచ్చిపోతావో నాకైతే తెలియదు. మొత్తం మీద ఏమవుతావు? ఏదో రోజు ఏమవుతావు? ఈ లోకాన్ని విడిచిపెడతావు. మన్నెనిది వెంటకడి వాళ్ళు ఏమవుతుంది? మన్ను అవుతుంది. మనం ఏ విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టినా, ఎక్కడి నుంచి విడిచిపెట్టినా, మనందరం దేవుని సన్నిధిలో ఉండాలి. అది మాత్రమే దేవుని కోరిక, అది మాత్రమే దేవుని ఆలోచన. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ప్రభు చిత్తం అయితే. మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా చాలా లోతైన సంగతులు చెప్తాను. దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మీ సత్యవాక్యాన్ని మీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు సహాయం చేశారు. నిజమే ప్రభు, పదార్థంలో ఏ శక్తి లేదు. భోజనమును బట్టి ఎవరి హృదయం అపవిత్రపరచబడదు. భోజనమును బట్టి మీ పని పాడు చేయకూడదు. ప్రభు, ఈ లోకంలో అనేకమైన ఆహార పదార్థాలు మీరు మాకు ఇచ్చారు. అందులో జీవము కలిగి ఉన్నవి, అందులో కూరగాయలు ఉన్నవి, ఆకుకూరలు ఉన్నవి, రకరకాలు ఉన్నాయి తండ్రి. ఎవరికి తగిన ఆహారం వారు తింటున్నారు. ప్రభు, మీరు కోరుతున్నది హృదయాన్ని. అందరి హృదయాలు, లోకమును మీరు ప్రేమిస్తున్నారు. మేము ఎవరిని ద్వేషించకుండా, ఆహారమును బట్టి ఎవరిని తృణీకరించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రభా మేము మీ యందు భయభక్తులు కలిగి మీరు కోరుకున్న జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోకి మమ్మల్ని నడిపించండి. ప్రభా, మీ అనాది కాల సంకల్పం మేరకు ప్రభా, ఈ దుబాయ్ ప్రాంతంలో నా వెనుకున్న ఎంతోమంది సేవకులు మీరు ఎన్నుకున్నారు తండ్రి. ప్రభా, వారందరి ద్వారా గొప్ప పరిచర్య జరిగించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడున్న 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ పరిచర్యలో వాడబడిన తమ్ముళ్లను, చెల్లెమ్మలను దీవించండి. అక్కలను, అన్నలను దీవించండి. కొయర్ టీంను దీవించండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మేలైన స్థితిలోనికి నడిపించండి. మెండైన దీవెనల చేత నింపండి తండ్రి. ప్రభువా, మీ కృపను తోడుగా ఉంచండి. మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతి ప్రభావము చేత మీ బిడ్డలను అలంకరించమని, ప్రతి ఒక్క ఆశీర్వాదం మీ బిడ్డలకు దయచేసి ప్రభువా, ఏ ఒక్కరు తొట్టిల్లిపోకుండా నిత్య జీవం వరకు ప్రయాణించడానికి మీ సహాయమును పంపించమని, ప్రభా, నిత్య జీవం వరకు మీ బిడ్డలను తీసుకుని వెళ్ళమని, ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభా దీర్ఘశాంతము కలిగిన వారే ఎదురు చూస్తున్నారు, వారిని కాపాడండి. అలాగే ఇక్కడ మాకు తోడుగా ఉన్న మైనర్ బాబు గారిని, ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న పెద్దలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు, వారి పనిపాటల్లో తోడుగా ఉండండి. ప్రభా, ఈ దుబాయ్ ప్రాంతంలో ఎంతమంది తెలుగు వారు ఉన్నారో ప్రభా, జీవనోపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు తండ్రి. ప్రభా, వారిని క్షేమంగా మరలా మా స్వదేశానికి తీసుకుని రండి. ఈ అపాయము సంభవించకుండా మీ వెనక ముందు మీ దూతలను కంచిగా ఉంచి కాపాడండి. వెత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకుని పోకుండా, దుష్టుడు దాన్ని చెరిపేయకుండా, కలిపి చెరపకుండా తండ్రి, వారి హృదయాల్లో వెత్తబడిన ఈ వాక్యం 30 60 100 ఫలించినట్లు సహాయము దయచేయండి. మీ సన్నిధాన వర్తలుగా నిలవబెట్టమని, మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రకాశింపజేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీ దీనదాసుడిగా ఇప్పటి వరకు నాకు సహాయము చేసి, నా నోటికి నోరుగా ఉండి, బోరకు బోరగా ఉండి, నా హృదయానికి తోడుగా ఉండి, నాతో మీ బిడ్డలందరితో మాట్లాడించారు. అందుని బట్టి స్తోత్రం ప్రభువా. నా మాటలు విన బిడ్డలందరినీ బలపరచమని, వారి హృదయాల్లో మీ వాక్యాన్ని 30 60 100 ఫలింపజేయమని, తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా సేవను దీవించమని, మా సేవను బలపరచమని,
జరగబోయే సెమినార్ని కూడా ఇంకా ఘనంగా జరిగించమని, ఈ డిసెంబర్ నెలలో జరగబోతున్న ప్రతి సువార్త కార్యక్రమం, ప్రతి క్రిస్మస్ కార్యక్రమం మీకు ఘనత తెచ్చేదిగా, మీకు మహిమ తెచ్చేదిగా ఉన్నట్లు సహాయం దయచేయమని ప్రభువా, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ సేవకుల్ని, సంఘ పెద్దల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.